గల్లా మాధవ్ గారికి ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ పోరాటాలకు సంబంధించి ఒక ప్రత్యేక ఏవీని కూడా మనం తయారు చేయడం జరిగింది. అది ప్లే చేయవలసిందిగా మీడియా టీం వారిని కోరుతున్నాను. 44 ఏళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నో సంక్షోభాలు, ఎన్నో పోరాటాలు. 1984లో జరిగిన ఎన్టీఆర్ బర్తరఫ్ దాన్ని తమ ఆత్మగౌరవంపై మరోమారు జరిగిన దానిగా భావించారు తెలుగు ప్రజలు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే శక్తులపై ఉక్కుపాదం మోపినందుకు కక్షగట్టి తెలుగుదేశం అధినేత నాటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారిపై అలిపిరిలో హత్యాయత్నం చేశారు. బాబ్లీ ప్రాజెక్టు రూపంలో తెలుగు రైతుకు అన్యాయం జరుగుతుంటే ఒంటరిగా సరిహద్దులు దాటి మరీ పోరాడింది తెలుగుదేశం. 2012లో నాటి రాష్ట్ర ప్రభుత్వం అస్థిరమై ప్రజా సమస్యలను పట్టించుకోకుండా వదిలేస్తే వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్ర చేపట్టి 2817 కిలోమీటర్ల దూరం నడిచారు చంద్రబాబు గారు. 2019 జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని గొడ్డలి పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో 4 దశాబ్దాల పార్టీ చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో పార్టీ శ్రేణులు ప్రాణాలకు తెగించి ప్రజల కోసం పోరాడాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో సైతం ప్రాణాలకు లెక్క చేయకుండా యువగళం పాదయాత్రను చేశారు లోకేష్ గారు. 3132 కిలోమీటర్ల మేర సాగింది యువగళం. ప్రభుత్వ టెర్రరిజానికి బలైన సామాన్యులను కలిసి నేనున్నాను అనే భరోసా ఇచ్చారు. ఈ మధ్యలోనే మరో సంక్షోభం ఏమిటంటే చంద్రబాబు గారి మీద అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టించారు జగన్ రెడ్డి. ఇది తెలిసి 70 దేశాలలో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసించారు. చివరికి 2024లో జరిగిన ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సొంతం చేసుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న ప్రజల పక్షమైన తెలుగుదేశం పార్టీకి విశ్రాంతి అనేది లేదు. ధన్యవాదాలు. ఇదే తీర్మానాన్ని బలపరచవలసిందిగా తెలంగాణ నుంచి జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులైనటువంటి సభాధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు నారా లోకేష్ గారికి, తెలుగు ప్రజల రాజకీయ పర్వదినమైనటువంటి మహానాడును వీక్షిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు నమస్కారాలు. ఈ మహానాడు వేదికపై 44 సంవత్సరాల తెలుగుదేశ ప్రస్థానంపై మాట్లాడే అవకాశం ఇచ్చిన జాతీయ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రామన్న రూపుదిద్దిన పార్టీని, చంద్రన్న తీర్చిదిద్దిన పార్టీని నారా లోకేష్ గారు తుదిమేరుగులు దిద్దుతున్నాడని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. ఈ మహనీయుడు పెట్టినటువంటి తెలుగుదేశం ప్రస్థానంలో మనమందరం మమేకమయ్యాం. 44 సంవత్సరాలుగా తెలుగు జాతి కీర్తిని జాతీయ అంతర్జాతీయ వేదికలపై రెపరెపలాడించినటువంటి చరిత్ర మనది అని సందర్భంగా గుర్తు చేస్తున్నా. సోదరులారా, స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి మాట్లాడాలంటే, అతని పలకాలంటే పదాలు ప్రవాహాలై సాగిపోతాయి, రాయాలంటే అక్షరాల అశ్వాలై పరిగెడతాయి. జననం లేని మరణం అతనిది, మరణించి జననం హృదయాల్లో జీవిస్తున్నటువంటి మహానాయకుడు ఎన్టీఆర్ గారు. అందుకనే ఒక తరానికి స్ఫూర్తిగా నిలిచాడు, ఒక తరానికి మార్గదర్శకుడు అయ్యాడు. అతడే ఒక ప్రేరణ, అతడే ఒక స్ఫూర్తి, అతడే ఒక చైతన్యం, అతడే ఒక దిక్సూచి, అతడే ఒక మార్గదర్శి. అలాంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారని సందర్భంగా మనవి చేస్తున్నా. నటుడిగా, నాయకునిగా, సామాజికవేత్తగా, సాంఘిక సంక్షేమ ప్రదాతగా చరిత్రలో సుస్థిరం సాధించినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు విలాసవంతమైనటువంటి సినీ జీవితం ఉన్నప్పటికీ ఇవాళ నటులలో అఖిలాంధ్ర ప్రజాయం నీరాజనాలు అందుకుంటున్న వేళ, తెలుగువాడిలో ఆత్మగౌరవం అడుగంటిపోతున్నటువంటి వేళ, ఢిల్లీ పురవీధుల్లో దిగజారుతున్న తెలుగువాడి ఆత్మగౌరవాన్ని పరిరక్షించాలని, 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తెలుగు జాతికి గుర్తింపు దక్కాలని, గాఢాంధకారంలో ఉన్నటువంటి తెలుగు జాతికి వెలుగులు